నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. మీరు దత్త ఉపాసనలో ఉన్నారు కాబట్టి చెడు వ్యసనాలు అనేవి నిజంగా దత్త ఉపాసన చేస్తే చెడు నెగటివ్ ఎనర్జీ అవ్వచ్చు, నెగటివ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, అంటే చెడు అలవాట్లు అవ్వచ్చు, ఇవన్నీ మన దరిదాపుల్లో కూడా రావు కదండి. తప్పకుండా దత్త ఉపాసన అంత మహిమాన్వితమైంది. అవును, మీరు అన్నది ఒప్పుకుంటాను. కాకపోతే ఏమిటంటే మొట్టమొదటగా మనం సాధన చేసేటువంటి సందర్భంలో ఏవైతే వద్దు అని చెప్పి అనుకుంటామో అది మనకు రావాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే వద్దు అనుకుంటామో స్వామివారు అదే మనం కూడా తీసుకోవచ్చు. ఇంకా దగ్గరగా వస్తుందా? ఇది గ్రహించుకొని మనము మూవ్ కావాలి, ముందుకు వెళ్ళాలి. అంటే ఒక మాయలాగా మనం పరిగణించి ఇది ఈ యొక్క అనుభవాన్ని కూడా మనం చెప్పుకునేటువంటి ఒక గురువు మనకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది మనమే అనుకోవడం కాకుండా మనకన్నా ఒక గురువు గారు ఉంటే ఆ యొక్క గురువు గారికి చెప్తే తనకు ఉన్నటువంటి జ్ఞానంతో తను మనకు చెప్తే ఓకే అని చెప్పి మనం ముందుకు వెళ్తాం. రైట్ అట్లా రైట్. అయితే ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలు మన December 31st నైట్ కూడా ప్రతి December 31st నైట్కి అదే సీన్లు రిపీట్ అవుతూ ఉంటాయి. శుభ్రంగా రోడ్ల మీద తిరగడాలు, మద్యాలు సేవించడం అనేది ఇప్పుడు పరిపాటి అయిపోయింది, సర్వసాధారణం అయిపోయింది. అయితే ఈ యూత్ ఇలా తప్పుదో పట్టడం అసలు తల్లిదండ్రులకి చాలా మనస్తాపం. అది అంటే చిన్న వయసు, తెలిసి తెలియని వయసు, ఈ వయసులో ఇలాంటి తప్పులు చేస్తే ఫ్యూచర్లో ఎంత అది ఇంపాక్ట్ చూపిస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం మీద ఎలాంటి, ఇట్లా రకరకాల భయాలు. అయితే యువతలో ఉన్నవాళ్ళు, మన సంతానం తప్పుదో పట్టకుండా చక్కటి మార్గంలోకి ముందుకు వెళ్ళటానికి, అలాగే ఎలాంటి చెడు వ్యసనాలు కూడా వాళ్ళకి అలవాటు అవ్వకుండా ఉండటానికి ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా? తప్పకుండా. అంటే ఇక్కడ సంతానము చెడు మార్గాన్ని వదిలి, అంటే మనకున్నటువంటి సంతానము ఏదైతే ఉన్నదో వాళ్ళకు మంచి మార్గం వైపు రావడానికి కావచ్చును, లేకపోతే అంటే కొంతమందికి జ్ఞానం సరిపోతుంది, అంటే బ్రెయిన్ వాష్, ఫలానా మా జన్మలో ఈ విధమైనటువంటి అనుభవం జరిగింది, మీరు జాగ్రత్తగా ఉండండి అనేటువంటి విషయం చెప్తే కొందరికి తొందరగా కూడా రిసీవింగ్ ఉంటుంది. ఓకే, తప్పు మనం చేయొద్దు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక మనిషికి ఒక జంతువుకు తేడా ఏమిటి అంటే కేవలం కూడా మనకు లౌక్యం, విన్నరా, జ్ఞానం. అంటే ఒక మంటను మనం చూడగానే ఇది మంట, ఇది ముట్టుకుంటే కాలుతుంది అనేటువంటిది మనకు తెలిసిపోతుంది. అది ఆ యొక్క పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం, అది వరం. అదే జంతువులకు వచ్చేసి ఆ విధంగా ఉండదు. దాన్ని ముట్టుకుంటేనే వాటికి కాలిన తర్వాతనే ఇది ఏదో ఉన్నది ఇక్కడ చెప్పనుకుంటుంది. కనుక వీరు కూడా ఎవరైనా కూడా, ఒక యూత్ అనేటువంటిది కాదు, ఎవరైనా కూడా వారికి ఉన్నటువంటి జ్ఞానం పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది ఎప్పుడు పెరుగుతుంది? ఒక గురువు దగ్గరికో లేకపోతే ఒక పెద్దవాళ్ళను కలిసి కాస్త మాట్లాడుతుంటేనో, లేదా దేవాలయానికి వెళ్ళి చక్కగా కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ యొక్క మెయిన్ ఆలయం ఏదైతే ఉన్నదో దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ముఖంలో ఒక తేజస్సు అనేది వస్తుంది. చెడు మార్గం వైపుగా వెళ్లకుండా ఆ యొక్క భగవంతుడు ఖచ్చితంగా కూడా మనల్ని కాపాడుతాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. విన్నరా? ఇందులో భాగంగా రెమెడీ అనేటువంటిది చూసుకున్నట్టయితే మనకు అంటే గత జన్మ పాప, అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్య దోషం పరంపరలే మనకి సంతానంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి బాధ పెట్టాలన్నా సుఖ పెట్టాలన్నా కూడా భగవంతునికి ఉన్నటువంటి ఏకైక మార్గం మనకు ఆ యొక్క, అంటే మనం సంతోషంగా ఉండాలన్నా బాధగా ఉండాలన్నా కూడా సంతానం వలన ఆ యొక్క భగవంతుడు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు మన పిల్లవాడు బాగుంటే మనకు మంచి, మన పిల్లవాడు బాగాలేకపోతే మనకే కదా ఇబ్బంది, ఫలానా వాళ్ళ అబ్బాయి అనేటువంటి పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి. అయితే ఇందులో భాగంగా తల్లిదండ్రులను చెడు మార్గంలో వెళ్ళటానికి, అంటే యొక్క తల్లిదండ్రులు పిల్లలు చెడు మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడరు. ఎవరు కూడా ఇష్టపడరు. వారి పిల్లలు చెడు మార్గంలో వెళితే వారు బాధపడతారు. అంటే దీనికి ఉదాహరణ ఏమిటి అంటే, జరిగినటువంటి జన్మ, అంటే గత జన్మలో మన వల్ల ఎంతో బాధపడిన వారు కానీ, లేదా మనం ఎవరికైనా డబ్బులు ఎగ్గొట్టినా కూడా, అంటే కొంతమందికి ఇప్పుడు డబ్బులు ఎగ్గొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా కూడా
రుణం అనేటువంటిది తీర్చుకునేటువంటి విధంగా మనకు సంతానం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. తద్వారా ఈ విధంగా చాలామంది కూడా రుణపడి ఈ యొక్క సంతానం వలన బాధపడేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఈ యొక్క రుణదోషం అనేటువంటిది మహాదోషంగా చెప్పుకోవడం జరుగుతుంది. కొంతమంది కోపంగా కూడా నీకు ఇచ్చేటువంటి రుణం ఏమిటి, నేను తీరుస్తాలే అనేటువంటి వారు కూడా ఉంటారు. అంటే వారి పరిస్థితిని బట్టి, అంటే రాజకీయంగానో లేకపోతే వేరే రకంగానో కాస్త స్టెబిలిటీగా నిలబడ్డటువంటి వారు, కాస్త బలం ఉన్నటువంటి వారు చిన్నతనం వారికో లేకపోతే ఇంకా వేరుకో ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఏమున్నది ఇస్తాపో అనేటువంటి మాటను ఇట్లా తీసి పారేసినట్టుగా, అంటే మీ అవసరానికి డబ్బు తీసుకుంటారు, తిరిగి అడిగేటువంటి సరికి ఓ మాట మరలా ఏర్పడేటువంటి పరిస్థితి. ఇట్లా ఉండేటువంటి వారి యొక్క సంతానము అదేవిధంగా ఈ యొక్క ఎవరైతే చెడు వ్యసనాలకు భార్య అయినటువంటి వారు కావచ్చును, వేరే ఈ తల్లిదండ్రులు, అంటే చెడు వ్యసనాలు అంటే ఒకటే అని కాదు, కోపగించుకున్న అబద్ధాలు ఆడడం మెయిన్. అదే అబద్ధాలు ఆడడం మాత్రం నా దృష్టిలో మెయిన్ చెడు అబద్ధాలు ఆడడం కానీ లేదా అధర్మంగా ఉండడం చాలా ఉన్నవి. అందులో కొన్ని మీకు ఉన్నట్టయితే రిసీవింగ్ చేసుకున్నటువంటి వారైతే ఎవరు వీడియో చూసేటువంటి వారు చక్కగా కూడా వీరు వారి యొక్క పిల్లల చేత వృద్ధులకు కాస్త ధన రూపేణ సహాయం, వృద్ధులకు లేదా ఒక వస్త్ర రూపకంగా, అంటే వారు పండుకున్నటువంటి సందర్భంలో అవసరమయ్యేటువంటి బ్లాంకెట్స్ కానీ చెద్దర్స్ కానీ ఈ విధంగా. రెండవది, నువ్వుల నూనెతో పూజా మందిరంలో నిత్యము కూడా దీపం పెట్టుకోవాలి వారి పిల్లల పేర్లు చెప్పుకుంటూ. అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాలు, భగవద్గీత కావచ్చును లేదా రామాయణం కావచ్చును, ఇలాంటివి చాలా ఉన్నవి. ఇవి ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వవచ్చును, లేదా చదువుకునేటువంటి పిల్లలకు ఎవరైతే ఉంటారో వారికి పుస్తకాలు కూడా పంపిణీ చేయవచ్చును. చేసుకుంటూ వీరు చక్కగా కూడా మహిషాసుర మర్దుని యొక్క స్తోత్రము లేదా ఆ యొక్క అర్ధనారీశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని కూడా పఠించుకున్నా కూడా ఫలితం అనేటువంటిది ఉంటుంది. చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే ఒకవేళ ఆల్రెడీ పడితే కనుక ఇట్లాంటి రెమెడీస్ని ఫాలో చేయొచ్చు. అయితే మీరు తులసిమాల అలాగే రుద్రాక్షమాల అని అన్నారు కదా, ఒకవేళ వేసుకున్న తర్వాత కూడా వీళ్ళు ఇలాంటి మార్గంలోనే ఉంటే అవి అపవిత్రం అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఏంటండి పరిస్థితి? నేను అదే చెప్పేది, ఒక 41 to 108 days చక్కగా కూడా భగవంతుని దగ్గర పెట్టి అభిషేకం చేయించుకొని ఆవు పాలతోని, అదేదైతే రుద్రాక్షమాల ఉన్నదో తులసిమాల ఉన్నదో దానికి శంకరుని దగ్గర చక్కగా కూడా ఇంత రుద్రాభిషేకమో ఎట్లా వీలైతే అట్లా అభిషేకం చేసుకున్న పిమ్మట పిల్లల యొక్క మెడలో తల్లి వేసేటువంటి పరిస్థితి ఒక దీక్షలాగా ఉండాలి. 41 days to 108 days. ఇక అటు పిమ్మట దానిని వెండిలో కానీ లేదా వేరే ఒక స్టోన్ తీసుకొని మనము లాకెట్ లాగా చేయించుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఏది 41 to 108 days తర్వాత. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ.